కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది అడుగుతున్న రెసిపీ వంకాయ ఆవకాయ. దీనికోసం నేను 3/4 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇవి కూడా నల్లటి వంకాయలు, చాలా లేతగానే ఉన్నాయి. ముదురు వంకాయలైనా ఆవకాయకు బాగానే ఉంటాయి, కాకపోతే నాకు బాగా లేతవి దొరికాయి. ఇవి 2 సార్లు చక్కగా కడిగేసుకుని తరువాత అది మొత్తం ఆరబెట్టేశాను. తరువాత 150 గ్రాములు చింతపండు తీసుకుని నీళ్లు వేసి మరిగించాను. ఇలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో 2 చెంచాల జీలకర్ర ఇది వేసి ఫ్రై చేశాను. అలాగే ఒక 1/2 చెంచా మెంతులు కూడా వేసి ఫ్రై చేశాను. ఇదంతా డ్రై రోస్టే చేయాలి. తర్వాత 2 చెంచాలు ధనియాలు కూడా వేశాను. అది కూడా కొద్దిగా వేగాక అప్పుడు 2 చెంచాల ఆవాలు ఇది కూడా వేశాను. ఆవాలు ఎక్కువగా వేడి అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు అది కూడా సిమ్లో వేగితే సరిపోతుంది. తర్వాత 1 చెంచాడు నువ్వులు కూడా వేశాను. తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 400 మిల్లీలీటర్ల ఆయిల్ కడాయిలో వేసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయలు అన్నీ నేను 4 చీలికల కింద తీసుకున్నాను. ఇది ఎందుకు 4 చీలికల కింద చేసుకున్నాను అంటే ఇది వేగాక చాలా దగ్గరకు అయిపోతాయి. అప్పుడు మనకి ఆవకాయలో పెద్దగా ముక్కలు కనపడవు. అందుకని 4 ముక్కలే చేశాను. చూడండి, ఈ విధంగా ఇంత రెడ్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. అన్నిటినీ ఒకటేసారి వేసి వేయించుకోకూడదు. కొన్నిగా వేసుకుని అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, అన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. తరువాత అదే కడాయిలో నూనె కూడా ఉంటుంది కదా, అదే కడాయిలో నూనెలో తాలింపు వేస్తున్నాను. దీనికోసం 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు వేసి వేయించాను. తర్వాత 1 చెంచాడు ఆవాలు, అలాగే 1 చెంచాడు జీలకర్ర కూడా వేసి వేయించాను. తర్వాత కరివేపాకు ఒక చిన్న గుప్పెడు తీసుకొని వేశాను. ఇవి బాగా వేగాలి, పచ్చి అస్సలు ఉండకూడదు. తర్వాత 1 చెంచాడు పసుపు వేశాను. తరువాత ఉడికించిన చింతపండులోంచి మెత్తటి గుజ్జు తీశాను. ఎక్కడ మనకి చింతపిక్కలు కానీ లేకపోతే ఈ పీచు కానీ ఏమీ లేకుండా చక్కగా గుజ్జు మెత్తగా తీసుకోవాలి. దీన్నంతా ఒక కప్పులోకి తీసుకున్నాను. ఆ మెత్తటి గుజ్జుని ఒకవేళ మనకి బాగా పలచగా ఉంటే మళ్ళీ చిక్కగా చేసుకోవాలి. గుజ్జు మట్టుకు చిక్కగా ఉండాలి. ఆ తీసి పెట్టుకున్న గుజ్జునంతటిని ఈ తాలింపులో వేసేసాను. ఇది బాగా ఉడికితే ఏమవుతుంది అంటే నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది. తరువాత దీనికోసం సరిపడా ఉప్పు వేశాను. ఉప్పు నేనైతే 5 చెంచాలు వేశాను. ఒకవేళ ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే తక్కువగా వేసుకోండి. ఇది చక్కగా ఉడకాలి. ఎలా అంటే నూనె మొత్తం పైకి తేలాలి, లేకపోతే పచ్చడి తొందరగా బూజు వచ్చేస్తుంది. అందుకని బాగా ఉడికించుకున్నాను. చింతపండు ఒకవేళ వేడి నీళ్ళల్లో నానబెట్టినా కానీ కంపల్సరీ ఇక్కడ మనము గొజ్జు వేసుకుని కంపల్సరీ ఉడికించుకోవాలి. దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న తేమ అంతా వెళ్ళిపోతుంది, పచ్చడి నిల్వ ఉంటుంది. తర్వాత 1 చెంచాడు పసుపు వేసుకున్నాను. అంతా తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకున్నాను. నూనె అంతా తేలిపోయింది కదా పైకి. ఇప్పుడు స్టవ్ కట్టేశాను. ఇందాక మనం వేయించి పెట్టుకున్న అన్నిటినీ తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా బరకగా పౌడర్గా చేశాను. ఆ పౌడర్నంతా ఇప్పుడు మనము తాలింపు పెట్టుకున్న ఈ మిశ్రమంలో వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తంగా చల్లారిపోతుంది. ఇది చల్లారిపోయాక అంటే ఇక్కడ స్టవ్ మీద ఉంచకూడదు, వేడి ఉండకూడదు. అలాగైతే ఏంటంటే కలర్ బాగుంటుంది. ఇప్పుడు సరిపడా కారము నేనైతే దాదాపు 200 గ్రాముల కారం వేశాను.
కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది మొత్తంగా కలిపేశాను. చూడండి ఈ రంగు వచ్చింది. తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ దాని రెబ్బలన్నీ క్లీన్ చేసేసి తొక్కలన్నీ తీసేసి అది ఇందులో వేసి కలిపేశాను. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇది మొత్తము గుజ్జు అంతా మనం ఆవకాయ మిశ్రమం అంతా వంకాయలకు కూడా బాగా పట్టాలి. ఇది కలిపేటప్పుడు కొంచెము సున్నితంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే వంకాయ ముక్క అనేది పూర్తిగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే వంకాయ సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువగా ఊరబెట్టాల్సిన అవసరం లేదు. మనం కలిపిన తర్వాత ఒక గంట తర్వాతనే తినేయచ్చు. మన పెద్దవాళ్ళు వరి అన్నానికి వంకాయకి విసుపు ఉండదు అంటారు. అందుకనే నేను ఈ విధంగా వంకాయ పచ్చడి చేశాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.